హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది చిన్నప్పుడు ఓ స్త్రీ రేపురా అని ఇంటి బయట గోడలపైన రాసిండేవారు, రాశారు, లేదంటే రాసింది చూశారు? మీరు తప్పకుండా అని కామెంట్ చేయండి. సో ఓ స్త్రీ రేపురా అనే ఈ కాన్సెప్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా రోజులు చాలా చాలా పుకార్లతో ప్రతి ఒక్క ఊరిలో కూడా ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీతో చాలా రోజులు ట్రావెల్ అయింది. దాదాపు నేను చూసినంత వరకు 7-8 సంవత్సరాలు ఓ స్త్రీ రేపురా అని ఒక దయ్యం గురించి భయపడుతూ ఓ స్త్రీ రేపురా అని రాసేవాళ్ళు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన ఈ కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయన్నమాట. చాలా సినిమాలు వచ్చాయి. ఓ స్త్రీ రేపురా అని రకరకాల సినిమాలు చేశారు తెలుగులో. సేమ్ ఇదే కాన్సెప్ట్ని బాలీవుడ్లో స్త్రీ అని ఒక సినిమా చేశారు. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి ఒక సినిమా చేశారు. అది చాలా సూపర్ హిట్ అయింది. అది చాలా రోజుల క్రితం చేశారు. ఆ సినిమా సేమ్ క్యారెక్టర్స్తో ఇప్పుడు వాళ్ళనే కంటిన్యూ చేస్తూ స్త్రీ 2 అని చెప్పేసి ఇంకో సినిమాని రిలీజ్ చేశారు దానికి సీక్వెల్గా. ఈ స్త్రీ సినిమాలో ఒక స్త్రీ గురించి, ఒక స్త్రీ వచ్చి ఊరిలో ఒక మగాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అది స్టోరీ. ఇప్పుడు ఈ సేమ్ అదే ఊరిలో ఒక తల లేని ఒక మొండెం మోడర్న్ అమ్మాయిలు, ఆ ఊరిలో ఎవరైతే మోడర్న్గా అమ్మాయిలు ఉంటారో, అంటే కొత్త తరహం డ్రెస్సింగ్ సెన్స్లో కానీ వాళ్ళ అలవాట్లో కానీ ఇట్లా కొత్త తరహా ఏవైతే అలవాట్లు ఉండే అమ్మాయిలు కొంతమంది ఉంటారో వీళ్ళని ఆ తలలేని ఒక మొండెం తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం నుంచి ఈ రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, శ్రద్ధా కపూర్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ సమస్యని ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా స్టోరీ. సో ఈ సినిమాలో సీను మొదలవుతుంది, ఒక హర్రర్ సీన్తో మొదలవుతుంది. లిటరల్గా ఆ సీన్ చూసినప్పుడు నాకు మాత్రం చాలా భయంకరమైన ఫీలింగ్ వచ్చింది. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. ఎందుకంటే గూస్ బంప్స్ సీన్, అది చాలా 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 హారిబుల్గా ఉంది ఆ సీను. సో ఇలాంటి ఒక హర్రర్ సీన్తో మొదలైన సినిమా కొంచెం అలా మధ్యలో ఈ ఫ్రెండ్స్ మధ్య కామెడీ, తర్వాత కొన్ని హర్రర్ సీన్స్, ఇలా చాలా ఎంటర్టైనింగ్గా ముందుకు సాగిపోతూ ఉంటుంది. తర్వాత ఈ సినిమాలో హర్రర్ సీన్స్లో ఒక దయ్యాన్ని చూపిస్తారు. ఆ దయ్యం నిజంగా చాలా చాలా భయంకరంగా డిజైన్ చేశారు, విఎఫ్ఎక్స్లో అయినా సరే. ఈ సినిమా ఇలా సాగిపోతూ ఉంటుంది. సో ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి, సౌండ్ ఎఫెక్ట్స్ గురించి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాలో మాత్రం చాలా హారిబుల్గా ఉంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి హర్రర్ సినిమాలకి చాలా ముఖ్యం. ఆ హాంటింగ్ మ్యూజిక్ వస్తే కానీ మనకు ఆ హర్రర్ ఫీలింగ్ అనేది రాదనమాట. కానీ ఈ సినిమాలో హర్రర్ వచ్చే టైంలో, హర్రర్ సీన్స్ టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా హాంటింగ్గా ఉంటుంది. మనల్ని ఒక్కసారి ఆ సీన్లోకి తీసుకెళ్ళిపోతుంది. అంత నీట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఉంది. తర్వాత చెప్పుకోవాల్సిన క్రాఫ్ట్ మనకు సినిమాటోగ్రఫీ. చాలా సీన్స్, లవ్ సీన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి. అలాగే హర్రర్ సీన్స్ చాలా భయంకరంగా కనిపించాయి. మొత్తం ఆల్మోస్ట్ సినిమా అంతా నైట్ పూట్లే జరుగుతుంది. ఆ లైటింగు, ఆ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా లైటింగ్ సెట్ చేసిన విధానం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎక్స్పెషల్లీ ఒక సాంగ్ ఉంటుంది శ్రద్ధా కపూర్కి, రాజ్ కుమార్ రావుకి. ఈ సాంగ్లో బ్యూటిఫుల్ లైటింగ్తో ఆ సెట్టింగ్లో ఆ సాంగ్ చూస్తూ ఉంటే చాలా మంచి ఫీల్ కలిగింది. సో ఈ సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ల గురించి చెప్పుకోవడానికి వస్తే, ఇప్పుడు శ్రద్ధా కపూరు ఓకే, మనకు పంకజ్ త్రిపాఠి, రాజ్ కుమార్ రావు, మిగతా వీళ్ళ ఫ్రెండ్స్ మాత్రం చాలా ట్రెమెండస్ యాక్టింగ్ ఉంటుంది. ప్రతి సీన్లో కూడా మనం ఖచ్చితంగా నవ్వుతాం వాళ్ళు చేసే కామెడీకు. రాజ్ కుమార్ రావు ఆల్రెడీ ఎంత ప్రూవ్డ్ నటుడో మనందరికీ తెలుసు. సో ఈ సినిమాలో మనకు ఇంకొక 2 క్యామియో రోల్స్ ఉన్నాయి. ఒకటి అక్షయ్ కుమార్, 2 వరుణ్ ధావన్. మనకు అక్షయ్ కుమార్ కొద్దిసేపు కనిపించినా చాలా బాగా చేశాడు. తర్వాత వరుణ్ ధావన్ గురించి ఇంకొక స్పెషల్ యాక్టర్ చెప్పాలి. మనకు తోడేలు అని ఒక సినిమా వచ్చింది వరుణ్ ధావన్ది. మీరందరూ ఆ సినిమా చూడకపోయినా కనీసం ట్రైలర్ అన్నా చూసుంటారు. ఆ తోడేలు సినిమా కాన్సెప్ట్ని ఇక్కడ వీళ్ళు సమస్యని సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడ యూజ్ చేశారు. ఇది యాక్చువల్గా స్పాయిలర్ అయినా కూడా చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఆ సీన్స్, ఎప్పుడు ఎలా అనేది మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఈ వరుణ్ ధావన్ యొక్క
ఆ ఆ తోడేలు కాన్సెప్ట్ని ఈ సినిమాలో వాడుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. మంచి ఇంటెలిజెంట్ పాయింట్ అది. సో ఈ సినిమా అంతా చాలా హర్రర్ మూమెంట్స్తో చాలా ఫన్నీగా అలా జరిగిపోతుంది. మనకు చాలా 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 ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. తెలుగులో మనకు ప్రేమ కథా చిత్రం తర్వాత అంత స్థాయిలో మనకు హర్రర్ కామెడీ రాలేదు అన్న అభిప్రాయం ఇది చూసిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ పోయింది. కానీ ఇక్కడ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. మీకు హిందీ తెలిసి మీరు ఖచ్చితంగా ఈ సినిమా ఎంజాయ్ చేయగలము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెంటనే వెళ్ళిపోండి. లేదు ఒకవేళ నాకు చిన్న చిన్నగా అర్థమవుతుంది అన్నా కూడా మీరు మాత్రం కాన్సెప్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే హర్రర్ ఎలిమెంట్స్ అలాగ ఉంటాయి ఈ సినిమాలో. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఈ ఆగస్ట్ 15కి మన తెలుగు సినిమాల మధ్యలో ఈ సినిమా రిలీజ్ అవ్వడం కొంచెం మైనస్ పాయింట్. ఎందుకంటే ఈ సినిమా కనుక తెలుగులో కొంచెం పబ్లిసిటీ పరంగా పబ్లిసిటీ చేసి తెలుగు వర్షన్ని కానీ రిలీజ్ చేసింది ఉంటే మనకు ఈ సిచ్యువేషన్లో ఈ సినిమానే హిట్ అయ్యేదేమో అని నాకు అనిపించింది. ఒక కంప్లీట్ సినిమా చూసిన ఒక ఫీల్తో మంచి ఫీల్తో నేను బయటకు వచ్చాను థియేటర్ నుంచి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది చెప్పాను కదా ఫస్ట్లో ఓ స్త్రీ రేపురా అని ఇంటి గోడల పైన రాశారు? కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఈ సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.